It was emotionally very good, చెప్పాలంటే especially Akaza scene లో it was like really breathtaking. The animation like అన్ని ఫాలో అయితే మీరు సరిగ్గా you can connect with the stories. It was very emotional. అంటే ఇఫ్ యూఆర్ నాట్ కనెక్టింగ్ మీకు స్టోరీ అర్థం కాదనమాట. సో ఇఫ్ యూఆర్ కనెక్టింగ్ ప్రిటీ వెల్, యానిమేషన్ ఇస్ టాప్ నాచ్ యాజ్ యూజువల్. ముందు వాటితో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంది ఈసారి. అండ్ వాచింగ్ ఇట్ ఇన్ అ థియేటర్ విత్ ఆల్ ది అదర్ ఫ్యాన్స్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ ఇట్స్ ద ఫస్ట్ టైం వాచింగ్ యానిమే మూవీ ఇన్ థియేటర్. సో ది టికెట్స్ కోసం ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు. సో it was worth it. Okay. Definitely watch it. I'd say you to definitely watch it. If you're an anime lover, it's going to be a blast with all the fans and stuff. She doesn't see much of the anime, but Demon Slayer was the highlight. నేను ఎక్కువ anime చూడను, but I'm a die-hard fan of Demon Slayer. చెప్పండి, Demon Slayer చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగానే ఉంది. ఇంకా ఇట్లాంటి మూవీ ఇంకోటి చూడాలని మరిలో కోరుకుంటున్నాం. దీనికన్నా బెస్ట్ యానిమేషన్ ఇస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం. 2D లో చూసారు కదా, 3D అలా చూస్తుంటే బాగుంటుంది అనిపించింది. మేము ఎట్లన్నా మాకు మూవీ కావాలి, అది దేంట్లో చూస్తా అన్నది కాదు. కాకపోతే మూవీ పర్లేదు బాగానే ఉంది. తెలుగులో ఇలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలుగు డబ్బింగ్ అసలు వద్దన్న, అసలు నచ్చదు నాకు తెలుగు డబ్బింగ్. అసలు ఆనిమే తెలుగు డబ్బింగ్ అసలుకే తీయొద్దు. నేను బెస్ట్ రివ్యూ ఇవ్వాలంటే ఇది అసలు ఆనిమే అసలు తెలుగు డబ్బులనే తీయొద్దు. జాపనీస్లో ఇంగ్లీష్లో తీస్తేనే బెటర్ అని నాకు. ఎంటైర్ మూవీలో ఏ పార్ట్ నచ్చింది బాగా? ఆకాశ స్టోరీ. ఇంకా సినిమాలో పాజిటివ్ అనిపించింది, నెగిటివ్ అనిపించింది? పాజిటివ్ నెగిటివ్ అంటే ఏం అనిపించలేదు అన్న. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? 5 out of 5 ఇవ్వచ్చు. యానిమే అంటేనే ఇంకా మాటలు ఉండవు మా దాంట్లో. అయితే యానిమే అయితే ఒక రేంజ్లో ఉంటుంది. నేనైతే యానిమే ఫ్యాన్ని. అంటే యానిమే అనేది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరి నుంచి పాస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ కాడ నుంచి. నేను చెప్పే లాస్ట్ ఏమంటానంటే ఈ మూవీ అయితే హైలైట్ ఉంటుంది, చూడండి ప్రతి ఒక్కరు చూడాల్సి అని కోరుకుంటున్నాను నేను. ఫైట్లో అయితే హైలైట్ ఉంటుంది, ఫైట్ మీకు బోరే కొట్టదు అసలు. నేను చెప్పేటైతే అయితే అలా ఉంటుంది మూవీ. అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నాం కాబట్టి మనకి అందుబాటులో. కానీ నేను చెప్తున్నా కదా, జపాన్ అమెరికాలో డే 1లోనే సోల్డ్ అవుట్ అయిపోయినాయి అన్ని టికెట్స్ అని. నేనైతే నైట్ అంతా వెయిట్ చేసి టికెట్స్ బుక్ చేసుకోవడానికి అంటే ఏమంటారంటే తెల్లాడే మొత్తానికి అయితే చాలా కష్టపడి టికెట్స్. జపనీస్లోనే ఫస్ట్. మనం ఏ లాంగ్వేజ్ అయినా చూడాలనుకుంటే జపనీస్లోనే చూడాలి. అంటే ఇప్పుడు ఎలా చెప్తున్నానంటే ఒక లాంగ్వేజ్ ఏ సినిమాలో అయితే ఫస్ట్ రిలీజ్ అవుతుందో ఆ లాంగ్వేజ్లోనే మనం చూడాలి. ఎందుకంటే బాగుంటుంది, ఆ లాంగ్వేజ్లోనే బాగుంటుంది. బాగుందన్న, సూపర్ ఉంది. యానిమేషన్ వేరే ఉంది, బాగుంది. అంటే జపనీస్ లో రిలీజ్ అయింది కదా, ఓకే నువ్వు అండర్స్టాండ్? బేసిక్గా యానిమే సబ్స్క్రైబర్స్ తోటి చూస్తాం కదా, అట్లా వచ్చేస్తుంది, అర్థమైపోతుంది, పర్లేదు. అంటే వేరియేషన్స్ ఏమైనా కనిపించాయి? వేరియేషన్స్ అంటే డైరెక్షన్ టేకింగ్ కానీ బాగుందన్న. యానిమేషన్ బేసికల్ యానిమేషన్ బాగుంది.